ఇప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చిందండి. అప్పటి నుంచి 67 వరకు మనకి ఏదైతే జీవనోపాధికి సంబంధించి భూమి అనేది భూస్వాముల దగ్గర, జ్యోతిదారుల దగ్గర అది వాళ్ళ దగ్గర ఉండిపోయింది. మనకు భూమి లేకుండా అందరి దగ్గర చదువు లేదు, ఉద్యోగాలు లేవు, మనుషులు బతకాలి, భూమి ఉంటే బతకొచ్చు, భూమి ఇవ్వాలని చెప్పి మాకు భూమి కావాలని పోరాటాలు స్టార్ట్ అయినాయి. అప్పుడే కదా వినోబాబేను భూదాన ఉద్యమం వచ్చింది, భూ సంస్కరణ నుంచి పోరాటాలు జరిగినాయి. ఆ క్రమంలోనే 67లో నక్సలరీ సాయుధ రైతాంగ పోరాటం బద్దలైంది. దాన్ని కూడా 1 నెల 2 నెలల్లో అంచివేసింది. ఆ తర్వాత అది 67లో అయితే 68, 69కి వచ్చి శ్రీకాకుళంలో కూడా అటువంటి పోరాటం వచ్చింది. ఈ రైతాంగ పోరాటాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉండే, ప్రజలకు జీవనోపాధి సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి భూ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేసి ప్రజలకు జీవనోపాధి కోసం 2 ఎకరాల 3 ఎకరాలు ఇద్దామనే ప్రయత్నం చేయకుండా అది ఆ పోరాటాలు అంచివేస్తూ వచ్చింది. ఆ పోరాటాలు అంచివేస్తే ప్రజలు ఎక్కడొక్కడ అడ్జస్ట్ అయింది తప్ప కానీ నిజంగా ప్రజలకు పరిష్కారం లేదు. జీవనోపాధి కోసం ప్రభుత్వాలు ఇప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలు అవి 100 మంది పెడతారా 10 మంది పెడతారా వాళ్ళ వేలాది కోట్ల విలువైన భూములు ఇస్తున్నారు తప్ప నిజంగా ప్రజల లోపల భూ సమస్య అనేది ఉపాధి సమస్య అనేది ప్రధానంగా ఉంది. ఆ ఉపాధి సమస్య నుంచే ఉద్యమాలు పుడుతున్నాయి. ఉద్యమాలు అవి సామరస్యంగా పుడితే ప్రజాస్వామ్యం కొనసాగితే అంతిమంగా అయ్యి ఒక సాయుధ పోరాట రూపం తీసుకుంటాయి. దాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. కానీ ఏంటంటే ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాల లోపల కార్పొరేట్లు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు, తర్వాత వేరే దేశాల కార్పొరేట్లకో సామ్రాజ్యాలకో దళారులు ఉన్నారు. ఉండేసరికి మన దేశ ప్రజల యొక్క జీవనోపాధి హక్కు, మౌలిక హక్కులన్నీ సెకండరీ అయిపోయి మొత్తంగా ఒక దోపిడీ స్వభావం ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది.